నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. రాయలసీమ శకుంతల. చెట్లను నరకడం వల్ల కాలుష్యం పెరిగిపోయి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, రాయలసీమ మహిళా సంఘ అధ్యక్షురాలు రాయలసీమ శకుంతల అన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అశోక్ నగర్లోని పట్టణ మహిళా నిరాశ్రయ వసతి గృహం నందు రాయలసీమ శకుంతల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు. చెట్లు కొట్టివేయడం, అడవుల్ని నరకడం వల్ల ప్రకృతి సహజ సిద్ధమైన గాలిని పీల్చుకోలేకపోతున్నామన్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఆక్సిజన్ దొరక్క అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, చెట్ల నుండి వచ్చే ప్రాణవాయువు లాంటి ఆక్సిజన్ కోల్పోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ ఆక్సిజన్ పైన ఆధారపడుతున్నామన్నారు. ఇళ్ల దగ్గర చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ఆ మొక్కలు పెద్దవి అయ్యేంతవరకు కాపాడుకోవాలన్నారు. మొక్కలు నాటిన వారిలో వసతి గృహంలోని మహిళలు తదితరులు పాల్గొన్నారు.